ఉండి ప్రకారం పట్టుకెళ్ళిపోతున్నారా? ఆటో సీజన్ అన్న ఇది ఎలా జరుగుతూ ఉంది కలిపొచ్చారు అన్న తీసుకురండి క్లియర్ బాడీ వేసుకున్నాను నిలబడిన పక్కన మీరు అడ్డీ అది ఎవరు అనుకో విలేజ్ టెంపుల్లో ఉన్న చూస్తున్నారు చెప్పండి సార్. ఈ సందర్భంగా ఈ దొంగని పట్టుకోవడంలో సహకరించిన మా ఎస్ఐ గారిని సిబ్బంది అందరినీ కూడా ఎస్ఐ గారు అభినందించారు. ఇటీవల కాలంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న హుండీ దొంగతనాలు అంటే టెంపుల్ అఫెన్స్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ డి నరసింహకృష్ణ ఐపీఎస్ గారు మరియు ఆ రాజ్యంలో క్రైమ్ మెడిసిన్ ఎస్పీ అర్జున్ గారు మరియు మా సంవత్సరంలో సి అప్పారావు గారు ఎస్ఐ అప్పలరాజు గారు వారి సిబ్బంది లోకుమారు విజయ్ కుమారు మహేష్ కుమారు మరియు పవన్ కుమారు ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి ఎట్లయినా సరే ఈ టెంపుల్ అఫెన్సెస్ని అరికట్టాలి, నేరస్తుని పట్టుకోవాలని ఒక బృందంగా ఏర్పడి మొత్తం దాదాపు మన జిల్లాలో కోరుకొండ మండలం గాడాలు ఒకటి, తర్వాత మల్లైపేట, ఆర్యాపురం, కంబాల్ చెరువు ఈ 5 ప్రాంతాల్లో కూడా టెంపుల్ అఫెన్స్ చేసి తిరుగుతున్న పరారీలో ఉన్న వ్యక్తిని ఈరోజు రాజమహేంద్రవరం లింగంపేట రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో మా సిబ్బందికి ఇటు దొరకడం జరిగింది. అందులో ఇతను అఫెన్స్కి వెళ్ళేటప్పుడు ఆటో తీసుకెళ్తాడు. ఆటోలోనే హుండీ పగలగొట్టి హుండీ ఆటో వేసుకుని హుండీలో ఉన్న డబ్బులను తీసుకొని ఆ హుండీని గోదావరిలో పడేస్తారు. ఈ విధంగా పడేసి ఇప్పటి వరకు మొత్తం 5 కేసులు 5 దొంగతనాలు పాల్పడ్డాడు. మొత్తం 5 టెంపుల్స్లో కలిసి 1,05,000 రూపాయలకు గాను ఈరోజు 95,030 రూపాయలు నగదు అతని నుండి స్వాధీనం చేసుకొని అతను ఏదైతే నేరానికి ఉపయోగిస్తాడో ఆటోని అదే విధంగా అఫెన్స్కి ఉపయోగించే ఎలక్ట్రికల్ కట్టరు మరియు ఒక సెల్ ఫోన్ని అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతని పేరు పారేపల్లి బాబీ, తండ్రి సత్యనారాయణ, 25 ఇయర్స్, రామాలయం పక్కన ఆనూరు గ్రామం, తొండంగి మండలం, కాకినాడ జిల్లా. ఇది నేటివ్ ప్లేసు. ఇప్పటివరకు ఇంతకుముందు అతనికి మీద పాయకరావుపేటలోను, తుని టౌన్ పోలీస్ స్టేషన్లోను, నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఆల్రెడీ కేసు ఉన్నాయి. ఇప్పుడు అతనికి సస్పెక్ట్ షీట్ కూడా నర్సీపట్నం ఉంది. ఇతను మన రాజమండ్రిలో లోకల్ షెల్టర్ తీసుకొని ఈ ఆటో అద్దెకు తీసుకొని ఈ నేరాలన్నింటికి పాల్పడ్డాడు. ఇతను ఈరోజు వెహికల్ చెకింగ్ దొరకడం జరిగింది. దాదాపు 95,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఇతను ఈ రోజుకి అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది.